హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హై ప్రోటీన్ ఉండే పెసలు ఇంకా ఎన్నో పోషకాలు కలిగే మునగాకు కలిపి మనం ఇప్పుడు కూర చేసుకుందాం. సూపర్ హెల్దీ ఇంకా టేస్టీ కూడా. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలా? ముందుగా 2 కప్పుల పెసలను తీసుకొని నైట్ అంతా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నానబెడితే త్వరగా ఉడికిపోతాయి. చూడండి, ఇలా నానిపోయాయి కదా మంచిగా. నానిపోయాక దీన్ని వాటర్ అంతా పారేసి కుక్కర్లో వేసుకుందాం. వేసుకొని ఒక 2 కప్పుల మునగాకు మంచిగా క్లీన్ చేసింది మునగాకు మంచిగా కడుక్కొని ఆ పప్పులో వేసుకోవాలి. వేసుకున్నాక దానికి తగ్గట్టు సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఇంకా కొంచెం నీరు, అవి పప్పు అంతా మునిగే వరకు వేసి ఒక 5 విజిల్స్ రావాలి. ఇంకా ఈ మునగాకులో ఎన్నో ఔషధాలు ఉన్నాయని, అలాగే వారంలో ఒకసారైనా ఈ మునగాకు తినాలి, ఎన్నో రోగాలను నియంత్రించే గుణం ఉందని ఈ మునగాకు అంటారు. అందుకని ఈ మునగాకుని వారంలో ఒకసారి అయినా తీసుకోవాలి. ఈ కూర కోసం ముందుగా కొన్ని వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 5 విజిల్స్ వచ్చాక చూద్దాం. చూడండి, ఉడికిపోయింది. ఇలా ఒక పప్పు గుత్తుతో కొంచెం కొంచెంగా మెదుపుకోవాలి. అక్కడక్కడ కొంచెం కొంచెం పప్పులుసు ఉండేలా మెదుపుకోవాలి. మెదుపుకున్నాక ఒక కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ, కరివేపాకు మొత్తం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగాక ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అది వేసాక కూడా బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. బాగా వేగనీయాలి. వేగాక ఒక 2 టమాటాలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా ముక్కలను వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా టమాటాలు పోపులో వేసి వేయించుకుంటే ఆ పప్పుకి టేస్ట్ వస్తుంది. లేదు అన్నీ కలిపేసి పెట్టేస్తాం అనుకో, అది మునగాకు పప్పు అయిపోతుంది, అంత టేస్ట్ రాదు. ఇది మునగాకు పప్పేని, కానీ మునగాకు కూర వండుతున్నాం కదా మనము, అందుకని దీంట్లో కొంచెము పసుపు, అలాగే ఉప్పు, కారం, కొంచెం ధనియా పౌడర్ వేసి కొన్ని నీళ్ళు కూడా వేసుకోవాలి. వేసాక బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. మగ్గాక చూస్తే చూడండి, నూనె పైకి తేలుతుంది కదా, మగ్గిపోయినట్టే. ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి. వేసి బాగా మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక మరొక 10 మినిట్స్ ఉడకనిద్దాం. మరొక 10 మినిట్స్ ఉడికిస్తే మన మునగాకు పెసల కూర రెడీ అయిపోతుంది. పెసలతో ఏ రెసిపీ చేసినా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది. హై ప్రోటీన్ ఉన్న ఈ పెసలు వారానికి ఒక రోజు అయినా సరే తీసుకోండి. మన మునగాకు పెసల కూర రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీకు ఇష్టమేనా ఈ కూర? మీకు నచ్చిందా నేను చేసే విధానం? ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా పప్పడు లేదంటే ఫిష్ ఫ్రై ఏదైనా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు వండుకొని తినేయండి. బాయ్ బాయ్.